I can't believe it. How could he do this? అనుష, మన మున్ని ఎక్కడ కనిపించలేదు. ఇంకా లేవలేడా? లేడు అనిల్, ఇంకా లేవలేడు. ఎందుకు తెల్లేడు? ఎంతి తల్లి డ్యూల్గా ఉంటున్నావు? అంత ఓకేనా? ఏం లేడు డాడీ, ఫీవర్గా ఉంది. కొంచెం నీరసంగా ఉంది. ఎడ్డిన అంతా షేర్ చేసుకో తల్లి. అనుష, మున్ని ఎందుకు ఇలా ఉంటుంది? కాలేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉండేమో కనుక్కో. కాలేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నాతో చెప్తుంది. మున్ని మన దగ్గర ఏడో దాస్తుంది. మున్నిని నెమ్మదిగా అదుగు ఏమింటి అని. మళ్ళీ తను ఈ టైంలో డిస్టర్బ్ అయితే తన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. తల్లి మున్ని, ఏమిట్రా, ఎందుకు అలా డల్గా ఉన్నావు? అమ్మా మున్ని, నువ్వేం భయపడకు. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మీ నాన్నకి పోలీస్ ఆఫీసర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. మనం వాదిని వదిలిపెట్టొద్దు. థ్యాంక్ యూ అమ్మా. మనం ఈ మ్యాటర్ వడిలేకుదడ్డు. నా ఫ్రెండ్ ఒకదు 1 టౌన్ సిఐ. వాదికి చెప్దాం. కానీ అమ్మాయి డీటెయిల్స్ భయాతకి రాకుండా చూడండి. అరే అనిల్, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ పరువు పోతుంది అని ఎవరు కంప్లైంట్ చేయడం లేదు. కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల చాలా అమ్మాయిలకి న్యాయం జరుగుతుంది. మనకి టుడే వచ్చిన కంప్లైంట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ఒకడు ఫేస్బుక్ లో తన పిక్స్ పోస్ట్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నది. విత్ 48 hours లో వాదు ఎవడు? అసలు అమ్మాయి FB అకౌంట్ లో ఏం జరుగుతుంది అండ్ ఇలా ఫేక్ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళ లిస్ట్ మొత్తం డీటెయిల్స్ నాకు తెలియాలి. చెప్పరంక ఎంతమంది అమ్మాయిలను ఇలా బ్లాక్మెయిల్ చేసావునా? ఎంతమంది అమ్మాయిల ఫోటోస్ ఉన్నాయి సార్? నా దగ్గర ఇంకా 80 గర్ల్స్ పిక్చర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 200 గర్ల్స్ ని బ్లాక్మెయిల్ చేశాను. సార్, నా పేరు షాహిద్. గర్ల్ నేమ్ తో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ ఇన్న గర్ల్స్ ని సెక్షువల్ గా రెచ్చగొట్టి ప్రైవేట్ పిక్స్ షేర్ చేసేలా మ్యానిపులేట్ చేసి మళ్ళీ పిక్స్ తోనే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేశాను. చూసారు కదా, సోషల్ మీడియాలో వచ్చే అన్నోన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి అండ్ మే పర్సనల్ పిక్స్ అండ్ డీటెయిల్స్ షేర్ చేయకండి. బీ అవేర్ అండ్ బీ సేఫ్.